రాత్రి బయలుదేరిన భీముడు ఎక్కడ ఆగకుండా నడుస్తూనే ఉన్నాడు. అతను ఎంత వేగంతో నడుస్తున్నాడంటే అతను వెళ్లే వేగానికి అడవిలో చెట్టు కొమ్మలన్నీ విరిగిపోయినాయి. ఇంకా వెళ్లే దారిలో రాళ్ళొచ్చినా, ముళ్ళొచ్చినా, వాగులొచ్చినా, వంతులొచ్చినా అతను లెక్క చేయలేదు. జస్ట్ నక్షత్రాలు బట్టి హస్తినాపురానికి దూరంగా సౌత్ సైడ్ వెళ్తూనే ఉన్నాడు. అలా రాత్రి గడిచింది. నెక్స్ట్ డే అయింది. నెక్స్ట్ డే కూడా భీముడు అంతే కోపంతో, అంతే అగ్రెషన్ తో అలానే నడుస్తూ వెళ్ళాడు. ఆల్మోస్ట్ డే ఎండ్ అయ్యే టైం కి ఒక డెన్స్ అండ్ డేంజరస్ ఫారెస్ట్ దగ్గరకు వచ్చారు. అప్పుడు భీముడు వెనక్కి తిరిగి చూస్తే కుంతి నిద్ర లేక తిండి లేక చాలా అలసిపోయి ఇలా అంది, భగవంతుడా, దేవతల్లాంటి 5 పిల్లల మధ్యలో ఉన్నాను, అయినా కూడా చుట్టుపక్కల తాగడానికి గుక్కడి మంచినీళ్ళు కూడా లేవు, ఎంత దుస్థితిలో ఉన్నాను అని అంది. తల్లి బాధ చూసి భీముడికి గుండె పిండేసినట్టయింది. చుట్టుపక్కన ఒక పెద్ద మర్రి చెట్టు చూసి అక్కడ కుంతిని కూర్చోబెట్టి ఇలా అన్నాడు, మీరందరు ఇక్కడే ఉండి కాసేపు రెస్ట్ తీసుకోండి, ఇక్కడ దగ్గరలోనే ఎక్కడ నీళ్లున్నట్టు నాకు శబ్దం వినిపిస్తుంది, నేను వెళ్ళి మనందరి కోసం నీళ్లు తీసుకొస్తాను అని అన్నాడు. అలా కొంచెం దూరం వెళ్ళాక భీముడికి ఒక లేక్ కనిపించింది. దాంట్లోకి దిగి శుభ్రంగా స్నానం చేసి కడుపు నిండా నీళ్లు దాగి అన్నా తమ్ముల కోసం కుంతి కోసం నీళ్లు తీసుకొని రిటర్న్ వచ్చాడు. రిటర్న్ వచ్చి చూస్తే కుంతి ఇంకా పాండవులు ఒళ్ళు మర్చిపోయి అలసిపోయి నేల మీద పడుకున్నారు. రాజభోగాలు అనుభవించాల్సిన కన్న తల్లి ఆకలితో దాహంతో అలా పడుకోవడం చూసి, అలాగే హస్తినాపురానికి యువరాజు కాబోయే చక్రవర్తి తన ప్రాణాలు దక్కించుకోవడానికి తన నగరం నుంచి పారిపోయి ఇక్కడ అలసిపోయి పడుకోవడం చూసి భీముడికి చాలా బాధేసింది. అదే బాధలో ఇలా అన్నాడు, నా కన్న తల్లి ఇంకా వీరుల్లాంటి నా సోదరులు ఇలా కటిక నేల మీద పడుకోవడం చూడటం కంటే ఇంకో దుర్భాగ్యం ఉందా అసలు? కౌరవులు మమ్మల్ని సజీవ దహనం చేయడానికి ట్రై చేశారు, దైవం మా వైపు ఉండటం వల్ల బ్రతికి బయటపడ్డాము. దుర్యోధన, ఇవాళ నీ టైం బాగుంది, లక్ కూడా నీ వైపు ఉంది, ఎందుకంటే వెంటనే వచ్చి నేను చంపేద్దామంటే యుధిష్ఠిరుడు ఎంత ఒప్పించినా ఒప్పుకోవట్లేదు. కానీ అన్నగారు ఒక్కసారి ఊ అంటే వెనక్కి వచ్చి నిన్ను, దుశ్శాసనుణ్ణి, కర్ణుణ్ణి, శకునిని, మీ వైపున్న మంత్రులందరినీ ఒక్కొక్కరిని నా చేతులతోనే చంపి రక్తం దాగేవాణ్ణి. అలా అని కోపంతో గట్టిగా అరిచి కోపం తీరక వాళ్ళ రాత్రంతా వాళ్ళందరికీ కాపలాగాయాలని నిర్ణయించుకొని అలానే లేచున్నాడు. ఆ అరుపు విని పాండవులున్న దగ్గర ఒక చెట్టు దగ్గరికి హిడింబుడు అనే ఒక రాక్షసుడు వచ్చాడు. వాడు చాలా భయంకరమైన రాక్షసుడు, అలాగే మంచి ఆకలి మీద ఉన్నాడు. అదే టైంకి వాడికి మనుషుల వాసన వచ్చింది. ఇంకా పాండవులున్న ఏరియాకి దగ్గరగా వచ్చాడు.